ఈరోజు జనసముద్రంలో ఉన్నటువంటి అశేషమైనటువంటి జనము చూస్తూ ఉంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనము మళ్ళీ హైదరాబాద్ సిటీలో మళ్ళీ వెలజల్లి ఉందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. ఈరోజు మీ ముందు 2-3 మాటలు నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడి నుండి గత 5 సంవత్సరాల నుండి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి కిషన్ రెడ్డి గారు అంతకుముందు 3 పర్యాలు ఇక్కడి నుంచే శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఈ అంబర్పేట నియోజకవర్గంలో మేము పర్యటిస్తూ ఉంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే కనబడతా ఉంది. ఇక్కడే పక్కనే ఉన్నటువంటి అంబర్పేట ఫ్లైఓవర్ 5 సంవత్సరాల నుండి కేంద్రంలో మంత్రిగా ఉండి ఒక్క రూపాయి నిధి తీసుకురాలేదు. రోజు ముఖ్యమంత్రి గారికి ఛాలెంజ్ విసురుతా ఉన్నాడు. ఏ వేదిక మీదనైనా మనం డిబేట్కి వస్తాను, మీరు రాండి అని చెప్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారి స్థాయి మీది కాదు కిషన్ రెడ్డి గారు. మీరు చెప్పేటువంటి ఏవైతే వాగ్దానాలు చెప్పారో, ఏవైతే నిధులు మీరు కేంద్రం నుంచి ఇచ్చినామని చెప్పారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, అప్పుడు మీకు సమాధానం మేము చెప్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కిషన్ రెడ్డి ఒక పేదవాడిని రానియడు, బలుగు బలహీన వర్గాన్ని రానియడు, ఒక రెడ్డి కులాన్ని రానియడు, ఒక ఎస్సీని రానియడు, ఒక పేదవాడు పోయి ఏదైనా సాయం చేయమంటే సాయం చేయడు. ప్రజలకు మధ్యలో ఉండే నాయకుడు కాదు. ఎంతసేపు కేవలం మీడియా ద్వారా తప్ప ప్రజల మధ్య ఉండే నాయకుడు కాదు. కాబట్టి ప్రజల మధ్య ఉండేటువంటి మాకు మీకు సహకరించండి. తప్పకుండా రాబోయేటువంటి 5 సంవత్సరాలు మీ సేవకుడిగా పనిచేస్తానని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఇప్పటికే 5 వాగ్దానాలు పూర్తయ్యాయి. కానీ కొంతమంది మళ్ళీ వెళ్ళారు బయటికి. మేము అది చేస్తాము, ఇది చేస్తాము. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తేనంట మళ్ళా సంవత్సరం లోపల మరి వాళ్ళ అధికారంలో వస్తారంట. ఏ లాజిక్లో వస్తారో అర్థం కావడం లేదు. ఇంత లాజిక్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడి 10 సంవత్సరాలు నరకం అనుభవిస్తున్న తెలంగాణకు విముక్తి కల్పించాడు. భారతదేశ స్వాతంత్రానికి అన్ని సంవత్సరాల తర్వాత వస్తే తెలంగాణ ప్రజలు విముక్తి చేయడంలో దినము రాత్రి ఒకటి చేసి శక్తి వంచన లేకుండా కృషి చేసి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చి ప్రజాస్వామ్యం ఎట్లుంటుందో చూపించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దక్కింది. కాబట్టి 13వ తేదీ నాడు ఏ యువకులైతే ఇక్కడ ఉత్సాహంతో పనిచేస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారిని చూడంగానే కేరింతలు వేసుకుంటూ ముఖ్యమంత్రి గారు రాగానే ఎక్కడ లేని ఉత్సాహం మీలో ఉంటే మాకు అప్పుడే అర్థమైంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలంటే ఇక్కడ ఉన్నటువంటి యువకుల మీదే బాధ్యత ఉంది. మీరు బాధ్యత తీసుకుంటారా అడుగుతా ఉన్నాం. అందరు చెప్పాలి, బాధ్యత తీసుకుంటారా? 13వ తేదీ నాడు అందరూ బయటికి వెళ్ళి मेरे मुसलमान भाइयों से भी हिंदू भाइयों से भी मैं गुजारिश करना चाहूंगा, आप सुबह निकलिए 13 तारीख के दिन 2 नंबर के बटन पे पंजे के निशान पे वोट डालिए. 2వ నంబర్ మీద బటన్ మీద చేయి ఒత్తి మరి కాంగ్రెస్ అభ్యర్థి నన్ను గెలిపించండి. మీ మధ్యలో ఉండి నిరంతరం మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాను. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో